నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. చైనా ప్రస్తుతం ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు యుద్ధం భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. మరోవైపు చైనా నుంచి మరో కొత్త వైరస్ ప్రపంచ మానవాళిని భయాందోళనకు గురిచేస్తోంది. చైనాలో ఏం జరిగినా అది అంతిమంగా ప్రపంచం మీద ప్రభావం చూపిస్తుంది. కరోనా ముందుగా వెలుగులోకి వచ్చింది చైనాలోనే. ఆ తర్వాతే ప్రపంచం మొత్తం విస్తరించింది. దాదాపు 3 సంవత్సరాల పాటు ప్రపంచం నరకం చూసింది. లక్షల మంది చనిపోయారు. అదే స్థాయిలో కంపెనీలు మూతపడ్డాయి. ఉపాధి లభించక చాలా మంది ఆకలి మరణాలకు గురయ్యారు. ఇప్పటికీ కొన్ని రంగాలలో పురోగతించలేక అవి శాశ్వతంగా మూతపడ్డాయి. కోవిడ్ తర్వాత చైనా ఆర్థిక పరిస్థితి కూడా మారిపోయింది. ఇప్పటికే వేలాది కోట్లు నష్టపోయింది. అయితే చైనాలో ఇప్పుడు మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. ఆ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అందరిలోనూ టెన్షన్ పెరిగిపోయింది. కరోనా మాదిరిగానే అది కూడా శ్వాసకోశ వ్యాధికి సంబంధించింది. దీనిని హెచ్ఎంపీవీ అని పిలుస్తారట. ఇది కోవిడ్-19 మాదిరిగానే వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటున్నాయని, ఇదిలా ఉంటే 2 రోజుల్లో చైనాలో 300 మంది ఈ వైరస్కు బలైనట్లు సమాచారం. పరిస్థితి దిగజారిపోవడంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. హెచ్ఎంపీవీ పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేశాయి. అయితే శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది. జపాన్లో కూడా ఈ వైరల్ వ్యాపించింది. జపాన్ దేశ వ్యాప్తంగా 7,18,000 కేసులు నమోదయ్యాయని, 2024లో డిసెంబర్ నెలలోనే 94,259 కొత్త కేసులు వచ్చినట్లు స్పష్టం చేసింది. జపాన్ దేశ వ్యాప్తంగా 5,000 ఆసుపత్రులు, క్లినిక్స్లో హెచ్ఎంపీవీ వైరస్ బాధితులకు చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించింది జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. వైరస్ బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక చైనాలో గత కొంతకాలంగా అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా భారీగా కాలుష్యమయ్యాయి. ఇక దీనికి తోడు చైనాలో శీతాకాలం. దీంతో దేశవ్యాప్తంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇన్ఫ్లూ, మైకోప్లాస్మా, న్యూమోనియా, కోవిడ్-19 వంటి వైరస్ల బారిన పడిన వారు కూడా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. దీంతో పాటు ఈ కొత్త వైరస్తో కూడా భారీగా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపు కావడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారి రక్త నమూనాలను వైద్యులు పరిశీలించగా వారిలో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో అక్కడి చైనా ప్రభుత్వం అప్రమత్తమైందట. ప్రస్తుతం ఇతర కేసులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కనీసం పడకలు సరిపోకపోవడంతో ఒకే బెడ్ మీద 2కి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఇతర దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచం కరోనా వల్ల తీవ్ర ఇబ్బంది పడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ఈ సందర్భంలోని ఇలాంటి వైరస్ వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఇది గనుక ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. ఇప్పటికే చాలా దేశాలు ఆర్థికంగా ఛిద్రమైపోయాయి. ఈ వైరస్ వల్ల వాటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందోనని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా చోటు చేసుకోలేదని చైనా అధికారిక మీడియా చెబుతోంది. వైరస్ వ్యాప్తి ఉందన్న విషయం వాస్తవమేనని, కాకపోతే పరిస్థితి అదుపులో ఉందని చైనా మీడియా వ్యాఖ్యానిస్తోంది. శీతాకాలం కావడంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరిగిందని, అంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పని లేదని, ఖచ్చితంగా వైరస్ అదుపులో ఉంటుందని చెబుతోంది. తాజాగా ఆ వైరస్ భారత్లో కూడా కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి తర్వాత చైనాలో పుట్టుకొచ్చిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ ఇప్పుడు భారత్కు పాకిందట. ఈ వైరస్ వేగంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందడం చూసి ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. చైనాలో ఈ మధ్య బయటపడిన హెచ్ఎంపీవీ వేగంగా విస్తరిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇక భారతదేశానికి మొత్తం కూడా ఒకటే వైరాలజీ ల్యాబ్ ఉంది. అది కూడా మహారాష్ట్రలోని పూణే నగరంలో ఈ వైరాలజీ ల్యాబ్ ఉంది. ఇక తెలంగాణ పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఇప్పటికే 2 హెచ్ఎంపీవీ కేసులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. శ్వాస సంబంధిత వ్యాధులపై సాధారణ నిఘాలో భాగంగా ఈ వైరస్ కేసులు గుర్తించినట్లు తెలిపింది. బెంగళూరులోని
బాప్టిస్ట్ ఆసుపత్రిలో చేరిన బ్రోకోంప్ న్యూమోనియా వ్యాధి చరిత్ర కలిగిన ఓ 8 నెలల ఆడ శిశువుకు హెచ్ఎంపీవీ నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఆ చిన్నారి డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ఆమెతో పాటు మరో 3 నెలల చిన్నారిలో వైరస్ గుర్తించినట్లు తెలిపింది. ఈ ఇద్దరు చిన్నారులకు అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేదని చెప్పింది. చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ సహపాలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో ఇప్పటికే భారత్ అలర్ట్ అయింది. ఇటీవలే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ DGHS అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం కూడా నిర్వహించింది.